ప్రముఖ నటుడు, దర్శకుడు మరియు రచయిత తనికెళ్ల భరణి తన కెరీర్లో అనేక రకాలుగా వెలుగొందారు. నటన, దర్శకన, రచయిత మరియు దర్శకత్వం అన్నీ ఆయన సాధన చేసిన రంగాలు. ఇప్పుడు ఇస్మార్ట్ శివ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన తన కెరియర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు. భరణి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎస్వి రంగారావు, సావిత్రి, సూర్యకాంతం వంటి మహానటుల నాటకాల నుంచి తెరపైకొచ్చారు. అలాంటి నాటకాల నుంచే నేను ఈ ఇండస్ట్రీకి రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని తెలిపారు. భరణి ఆ మాటల్లో తన పూర్వీకుల సాహిత్యంలో ప్రేమని, కళతో సమర్పణను మరియు తపస్సుతో గల సంబంధాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే సావిత్రి గారికి సంబంధించిన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. సావిత్రి గారు దాన ధర్మాలు చేసి చివర్లో ఇబ్బంది పడ్డారని చాలామంది చెప్పుకుంటారు. కానీ ఈ దానం చేయటం ఆమెకు సహజ లక్షణం. దానం మానేస్తే ఆమెను ఏం కోల్పోతుంది అని ప్రశ్నించాను. మనిషి జీవితం ప్రకృతి, మానవత్వం మరియు దాన ధర్మంలో భాగమే. దాన ధర్మాలు చేయటం వల్ల సావిత్రి గారు మరొకసారి చరిత్రలో మిగిలిపోయారు. ఆమె గురించి చెప్పుకుంటే ఆమెను మోసం చేసిన వారే తప్పు అని స్పష్టం చేశారు ఆయన. భరణి తన మాటల్లో నటనను మాత్రమే కాదు, జీవితం మీద పరిగణన కూడా వ్యక్తం చేశారు. చిత్తూరు నాగయ్య వంటి మహానటులు తమ పాత్రలతో గొప్పతనాన్ని తెరపై చూపించారు. కానీ అతి ముఖ్యంగా తమ వ్యక్తిత్వాన్ని కూడా బహిరంగంగా చూపించారు. వాళ్ళు మరణించినప్పటికీ వారి సినిమాలు టీవీలలో నేటిదాకా ప్రసారమవుతున్నాయని చెప్పారు ఆయన. ఆ రోజులు, ఆ పరిస్థితులు వేరే. అప్పుడు మనం ఆశయాలతో జీవించేవాళ్ళం. కోరికల కన్నా గురువులను, తల్లిదండ్రులను ప్రేమించడం, వారికి సేవ చేయటం ప్రాధాన్యమన్నారు భరణి. ఈ మాటల్లో ఆయన ఒక పూర్వకాలపు భావనను ఈ నేటి సమాజంలో కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విలువల్ని ప్రతిబింబించారు. అయితే భరణి ఒక కళాకారుడిగా మాత్రమే కాకుండా మనసును తలిపించే ఒక గొప్ప భావకర్తగా కూడా వెలుగుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.